హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే ఫిషెస్ తెచ్చుకున్నాము. ఫిష్ కర్రీ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 మిల్లీలు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇది బాగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కరివేపాకు వేసుకొని కలుపుకున్నాం. కొంచెం అలా ఒక 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అలాతో నాకు కాలకుండా ఉందేమో మనం తీసుకొని కాస్త పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుందాం బాగా. మసాలా పేస్ట్ని మిక్సీ పట్టి వేసుకుందాం. కొబ్బరి, గసాలు, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని వేసేసుకుందాం బాగా. చింతపండు, ఉల్లిపాయ. మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఈ గ్రేవీకి తగ్గట్టు. ఇది బాగా మరలాలి. ఇప్పుడు ఇంకా వాటర్ పోసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ తగినంత ఉప్పు వేసుకున్నాం. మీకు తగినంత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. పక్కనే చేపల్ని ఉప్పు వేసుకుని బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇంకా బాగా మరలించుకోవాలి మనం. బాగా మరిగితేనే మసాలా అనేది చేపలకు బాగా పడుతుంది. ఒక్కొక్కటిగా ఒక చేపలు కడిగి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ముక్కకి పట్టేటట్టు దాన్ని కలుపుకున్నాం. ఫిషెస్ ఉడికాయలో చూసుకొని ఇంకా బంద్ చేసుకోవాలి. కొత్తిమీర, ఫిష్ కర్రీ మసాలా వేస్తే సరిపోతుంది. ఫిష్ కర్రీ మసాలా వేసుకొని కలుపుకొని బంద్ చేస్తే సరిపోతుంది. స్మెల్కి ఊరిపోతుంది. మీరు కనుక ట్రై చేయండి తప్పకుండా. కలుపుకోవాలి. ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకోండి. అలాగే ఓకే, బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫిష్ కర్రీ నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.